యా, ముందుగా మీకు అలానే పెద్దలు విక్రమ్ గారికి, సురేష్ గారికి శుభోదయం. వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. మరి చూడటమే కదా మీకు తెలియాలి, నాకైతే తెలియదు. మీరు చెప్పాలి మీ పార్టీ నుంచి. ఇంతకీ డిప్యూటీ సీఎం గారు ఆయన స్వీయ రిపోర్ట్ ఇచ్చారా, లేకపోతే ఆయన కాకుండా ముగ్గురు ఇచ్చారా, లేదా ఆయన కూడా ఇవ్వలేదా? ఆయన ఏ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంటా, ఇప్పుడు ఆయన బ్యాక్ బెంచరా, లేదా ఫ్రంట్ లైన్ లో ఉన్నారా? అందుకు అడుగుతున్నాను నేను. మీరు ఈ మధ్యన మా అనేది ఎటకారం ఎక్కువైపోతుంది మీకు. లేదు లేదు, నేను మాలు అడిగాను ప్రజలకు తెలియజేద్దామని. ఒకటి వాస్తవం చంద్రిక గారు, చెప్పండి. గతంలో జరిగిన విధ్వంసం నుంచి, ఆ విధ్వంస స్థాయిల నుంచి తేరుకుంటుంది ఇప్పుడే రాష్ట్రం. దాంట్లో కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏ రకంగా కష్టపడుతున్నారు అనేది మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. సో ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రిపోర్ట్లు అడిగారు, అది ఇవ్వలేదు అనేది ఒక సబ్జెక్ట్ పక్కన పెడితే, చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడింది, గత ప్రభుత్వం తాలూకు వారసత్వ స్థాయిలు పోలేదు, ఇంకా మార్చుకోండి అని చెప్పిన కారణం కూడా అదే. అంటే అంతగా విధ్వంసం జరిగింది గతంలో. అసలు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు అని చేశారా లేదా, ఇందాక సురేష్ గారు మనకి సరిగ్గా చెప్పారు. అసలు వాట్ ఈస్ ద రోల్ అండ్ వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పిఎస్ అండ్ పిఏల మినిస్టర్స్ అని. మినిస్టర్ పాత్ర ఏంటి, తర్వాత బిఎస్లు పిఏలు ఏం చేయాలి, గతంలో ఏ రకంగా చేసాము అనేది చెప్తే నేను కూడా ఇప్పుడు నాకు కూడా అర్థమైంది కొంత అసలు ఏంటి అనేది, ఎట్లా ఉంటది ఆ మోడ్ ఆఫ్ వర్క్ అనేది. మరి అది గతంలో అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పాపం అప్పుడున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్కి వెళ్ళినట్టు నాకైతే తెలియదు, ఇంట్లో కూర్చునే కదా మొత్తం. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు మంత్రులు కూడా పోరు. ఆ అలవాటు అనేది ఇక వాళ్ళు మరి నిజంగా అసలు వాళ్ళు ఆ రిపోర్ట్లు, నెలవారీ రిపోర్ట్లు ఉండేవా కాదా అనేది మనకు తెలియదు అనుకోండి. అట్లా వచ్చి ఈ 6 నెలలు కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ఆ వాసనలో ఉన్నారనే దానికంటే కూడా అంత అవగాహన వీళ్ళకి కూడా లేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు సురేష్ గారు ఎందుకు చెప్పారు, ప్రతి నెల ఏ నెలదో ఆ నెల, ఏ రోజు ఆ రోజు ఒక మంత్రి గారు ఒక కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఏ రోజు ఆ రోజు సాయంత్రానికి వెళ్ళి నోట్ చేసుకునేవాళ్ళు పిఎస్ కానీ పిఎల్ కానీ అని చెప్తున్నారు. మరి అంత అవగాహన ఇప్పుడు మంత్రుల దగ్గర ఉన్నటువంటి పిఎస్లకి పిఎల్కి ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ చెక్ చేస్తుంది. ఎందుకంటే నిన్న చర్చ జరిగింది కాబట్టి, చర్చ జరిగిన తర్వాత ఏదైనా ఒకటి చర్చ జరిగిన తర్వాత ఏం జరిగిన తర్వాత నెక్స్ట్ డే రివిజన్ చేసుకుంటారు. సో వాళ్ళు రివిజన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీరు అడిగినట్లు ముగ్గురు పేర్లు బయటకు వచ్చినాయి మనకి. అంటే ముగ్గురులో ఒక్కరు కూడా జనసేన లేరని నేను అడిగాను. అంటే మేము మా మంత్రులు ఉందా ముగ్గురు అనుకోండి, ముగ్గురులో మీరు అన్నట్టుగా మరి డిప్యూటీ సీఎం గారిది వెళ్ళిందా లేదా, కాన్ఫిడెన్షియల్ గా పెట్టారా అనేది తెలియదు. బయటికి రాలేదు కదా, బయట రాలేదు కాబట్టి ఆయన వదిలేండి. కందుల దుర్గేష్ గారు వీళ్ళ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంటే ఏంటి ఇంకా సమాచారం రావటం లేదా, సహకరించట్లేదా? నేను ఆ సెన్స్ లో అడుగుతున్నా. ఇట్స్ నాట్ అబౌట్ సర్కాజం. వస్తున్నా అందుకనే ఇప్పుడు 3 పేర్లే మన బయటకు వచ్చినాయి. అప్పుడు కూడా రామానాయుడు గారు, సంజయ్ రెడ్డి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు. సో ఇవాళ ఇక్కడ చూస్తే మా మంత్రులు, మీరు అడిగారు, మా మంత్రులు స్పెసిఫిక్ అడిగారు చెప్తున్నా. మనోహర్ గారిది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఇవాళ రాష్ట్రంలో. కడమా శాఖలన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ పౌర సరఫరాల శాఖ ఒక ఎత్తు అయిపోయింది ఇవాళ. అంతగా అదే ఇవాళ బర్నింగ్ పాయింట్ మనకి ఆంధ్ర రాష్ట్రంలో. బర్నింగ్ పాయింట్ ఏంటంటే పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి ఆ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయటం, తీసుకెళ్ళిపోవటం, దాని మీద ఎక్కడెక్కడైనా పట్టుకోవటం, ఇదే బర్నింగ్ పాయింట్ మనకి ఇవాళ. సో దాని మీద పెద్దగా జరుగుతున్నప్పుడు పెద్ద ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఆయన వెళ్తున్నారు, దానితో పాటు మా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. అందరూ తెలిసిన విషయం ఇదంతా కూడా. సో ఇవంతా కూడా నేను అనుకోవటం ఏంటంటే, అదంతా కూడా ఒక నోట్ ఫైల్ చేయడానికి కొంచెం టైం తీసుకుని ఉండొచ్చు బహుశా ఈ 6 నెలలది అని అనుకుంటున్నాను నేనైతే. అంతేగాని లేకైతే కాదు. ఇక టూరిజం గురించి వచ్చేసి కూడా ఐ థింక్ అంతే నేను అనుకుంటాను. గతంలో టూరిజం అనేది అసలు ఊరికనే నామకే వాస్తే గానీ ఏ రకంగా జరిగిన, ఏ బోట్లు మునిగిపోయిన దగ్గర నుంచి, ఆ గోదావరిలో బోట్లు మునిగిపోతే ఏ రకంగా మాట్లాడారు, అక్కడి నుంచి వెళ్తాను టూరిజం ఉందా లేదా ఈ రాష్ట్రంలో, ఊరికనే టూరిజం శాఖ ఇస్తే ఆ మాత్రం ఊరికనే విదేశాలు తిరిగి రావడానికి వాడుకున్నట్టు ఉంది. కానీ అంతకుమించి ఆమె చేసింది ఏం లే. నాకు గుంటూరులో ఏదో ఒకటి పెట్టి ఆమె కూడా కాసేపు డాన్స్ చేసిపోయింది, అంతకుమించి ఏం లేదు. సో ఇవన్నీ కూడా అసలు అది మన